జీవితమనే అంతులేని ప్రయాణంలో గమ్యం ఎక్కడుందో తెలియనక్కర్లేదు. కాళ్ల కింద ఉన్న దారి కనిపిస్తే చాలు. కారు హెడ్లైట్ల వెలుగు కారు చీకటిని చీల్చుకుంటూ వెళ్తోంది. చుట్టూ అడవి, గాలిలో ఒక రకమైన వణుకు పుట్టించే నిశ్శబ్దం. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అజయ్ కళ్లలో మాత్రం అలసట కంటే ఎక్కువగా అయోమయం కనిపిస్తోంది. పక్కనే కూర్చున్న తన గురువు రామకృష్ణగారు కిటికీలోంచి బయట పారుతున్న చీకటిని ప్రశాంతంగా చూస్తున్నారు. అజయ్ మనసులో ఒకటే అలజడి. తననుకున్న వ్యాపారం దెబ్బతిన్నది. నమ్మినవాళ్లు దూరమయ్యారు. రేపేం చెయ్యాలో తెలియని ఒక శూన్యం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ప్రయాణం ఎక్కడికో అతనికి తెలీదు. గురువుగారు రమ్మన్నారు, వచ్చాడు, అంతే. సార్, ఈ దారి ఎక్కడికి వెళుతుందో తెలీదు. పక్కన ఏముందో అసలే కనిపించడం లేదు. ఈ 10 అడుగుల వెలుతురును నమ్ముకుని 100 కిలోమీటర్ల ప్రయాణం ఎలా సాధ్యం? అజయ్ అడిగాడు. అతని గొంతులో భయం, అసహనం స్పష్టంగా ఉన్నాయి. ఆ ప్రశ్నలో కేవలం దారి గురించి మాత్రమే లేదు, అతని జీవితం గురించి ఉన్న ఆందోళన కూడా ఉంది. రామకృష్ణగారు నెమ్మదిగా నవ్వి, అజయ్, ఒకసారి ఆలోచించు. నీకు 1000 కిలోమీటర్ల అవతల ఉన్న గమ్యం ఇప్పుడే కనిపించాలా? లేదు కదా. ఈ క్షణం నీ కారు హెడ్లైట్లు ఎంతవరకు చూపిస్తున్నాయో అంతవరకు నువ్వు సురక్షితంగా వెళ్లగలవని నీకు నమ్మకం ఉంటే చాలు. ఆ 100 మీటర్లు దాటాక ఇంకో 100 మీటర్లు కనిపిస్తాయి. గమ్యం అనేది ఒకేసారి చూసేది కాదు, అడుగడుగునా నిర్మించుకునేది అన్నారు. ఆ మాటలు వింటుంటే అజయ్ మనసులో ఒక ఆలోచన మెదిలింది. మనం కూడా జీవితంలో ఇలాగే ఆలోచిస్తాం కదా. 10 ఏళ్ల తర్వాత నేను ఎక్కడుంటానో ఇప్పుడే తెలియాలి అనుకుంటాం. కానీ ఈరోజు వేయాల్సిన అడుగు గురించి మాత్రం పట్టించుకోం. కాలమనే ప్రవాహంలో మనం కేవలం ఒక చిన్న నీటి చుక్కలం. ఆ ప్రవాహం ఎటు తీసుకెళ్తుందో అని భయపడే కంటే ఆ ప్రవాహంతో పాటు ఈ క్షణంలో ఎంత హుందాగా ఈదగలం అనేది ముఖ్యం. కారు టైర్లు రోడ్డు మీద చేస్తున్న శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. మధ్యలో ఆపి ఒక చిన్న టీ కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు యజమాని వయస్సు దాదాపు 70 ఏళ్లుండొచ్చు. అంత రాత్రిపూట కూడా అతని ముఖంలో ఏదో తెలియని తృప్తి. అజయ్ ఆ వృద్ధుణ్ణి చూస్తూ, తాతా, ఇంత రాత్రిపూట ఈ అడవిదారిలో ఒంటరిగా భయం వేయదా అని అడిగాడు. ఆ వృద్ధుడు టీ గ్లాసును అజయ్ వైపు అందిస్తూ, బాబూ, చీకటిని చూసి భయపడితే వెలుగు విలువ ఎలా తెలుస్తుంది? నాకు రేపటి గురించి చింతలేదు. ఈ రాత్రికి నా దగ్గరకు వచ్చే బాటసరులకు వేడి టీ ఇవ్వడం మాత్రమే తెలుసు. రేపటి గురించి ఆలోచిస్తే ఈరోజు టీ రుచి తగ్గిపోతుంది అన్నాడు. ఎంత సామాన్యమైన మాట, కాని ఎంత లోతైన అర్థం. మనం భవిష్యత్తు గురించి పడే ఆరాటం మన వర్తమానాన్ని మింగేస్తోంది. ఆ వృద్ధుడికి తన గమ్యం తెలుసు, అది తన విధిని ప్రేమించడం. అజయ్ ఆ క్షణంలో తన ఫోన్ తీసి తన మిత్రులకు ఒక సందేశం పంపాడు. మన ప్రయాణం కూడా ఇలాంటిదే అని అతనికి అర్థమైంది. ఈ కథలో ముందుకు వెళ్లే ముందు మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే మన ఈ ప్రయాణాన్ని ఆదరిస్తూ ఒక లైక్ చేయండి. మీ ఆత్మీయులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్లీ కారు కదిలింది. ఇప్పుడు అజయ్ మనసులో గందరగోళం కొంచెం తగ్గింది. దారి పొడవునా పరుచుకున్న ఆ పొగమంచు అతనికొక పాఠంలా అనిపిస్తోంది. పొగమంచులో దూరం కనిపించదు, కాని మనం ముందుకు వెళ్లే కొద్దీ అది దారి ఇస్తూనే ఉంటుంది. అంటే సమస్య అనేది పర్వతంలాంటిది కాదు, అది కేవలం ఒక మేఘంలాంటిది. మనం ధైర్యంగా అడుగు వేస్తే అది విడిపోతుంది. అజయ్, నువ్వు నీ సమస్యల గురించి ఆలోచిస్తున్నావా, లేక నీ తదుపరి అడుగు గురించి ఆలోచిస్తున్నావా? రామకృష్ణగారి ప్రశ్న అతన్ని ఉలిక్కిపడేలా చేసింది. అజయ్ కాసేపు మౌనంగా ఉండి, సార్, నేను నా ఓటమి గురించి ఆలోచిస్తున్నాను. అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని భయం వేస్తోంది అన్నాడు. రామకృష్ణగారు కిటికీ అద్దం కొంచెం కిందకు దించి లోపలికి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఇలా అన్నారు. లోకం నీ విజయానికి చప్పట్లు కొడుతుంది, నీ అపజయానికి పాఠాలు నేర్పుతుంది. కాని ఎవ్వరూ నీ ప్రయాణంలో నీ తోడు రారు. నీ కాళ్ల కింద ఉన్న ఆ 100 మీటర్ల దారి మాత్రమే నీకు నిజమైన మిత్రుడు. దానిమీద దృష్టిపెట్టు, మిగిలినదంతా అనవసరం. కారు వేగం పెరిగింది. చీకటి ఇంకా గాఢంగానే ఉంది. కాని అజయ్ కళ్లల్లో ఒక చిన్న మెరుపు మొదలైంది. తను చెయ్యాల్సింది 10 కాలాల పాటు నిలిచిపోయే సామ్రాజ్యాన్ని ఇప్పుడే ఊహించుకోవడం కాదు, రేపొద్దున్నే లేచి తన పాత ఆఫీసుకు వెళ్ళి అక్కడ మిగిలి ఉన్న చెత్తను శుభ్రం చేయడం. అంటే తన జీవితంలో తదుపరి 100 మీటర్ల అడుగును సరిదిద్దుకోవడం. ప్రాచీన కావ్యాలలో ఒక మాట ఉంటుంది, గతకాలము మేలు మేలు పల్కవలను అని కాదు, వర్తమానమే పరమావధి అని. గతం ఒక జ్ఞాపకం,
భవిష్యత్తు ఒక భ్రమ. కేవలం ఈ క్షణం మాత్రమే మన సొంతం. ఆ నిజాన్ని అంగీకరించినప్పుడే మనిషికి ప్రశాంతత లభిస్తుంది. దారిలో ఒకచోట ఒక పాత వంతెన ఎదురైంది. ఆ వంతెన మీద వెళ్లాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క తప్పు అడుగుపడినా కింద ఉన్న లోయలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అజయ్ చేతులు స్టీరింగ్పై గట్టిగా బిగుసుకున్నాయి. లైట్ల వెలుతురు కేవలం వంతెన మీద ఉన్న కొన్ని ఇటుకలను మాత్రమే చూపిస్తోంది. సార్, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. వెనక్కి వెళదామా? అజయ్ గొంతు వణికింది. అప్పుడు రామకృష్ణ గారు ప్రశాంతంగా, చాలా గంభీరమైన స్వరంతో ఒకే ఒక్క మాట అన్నారు. భయం నీ కళ్ల ముందుంది, గమ్యం నీ సంకల్పంలో ఉంది. వెనక్కి చూస్తే చీకటే మిగులుతుంది, ముందుకు చూస్తే దారే వెలుగుతుంది. ఆ మాట అజయ్ గుండెల్లో ఒక బాణంలా గుచ్చుకుంది. అవును, తను ఇప్పటివరకు భయపడి వెనక్కి వెళ్లడం వల్లే ఎక్కడికీ చేరుకోలేకపోయాడు. ఇప్పుడు వెనక్కి వెళ్లడానికి దారి లేదు, కేవలం ముందుకు వెళ్లడం తప్ప. అతను మెల్లగా యాక్సిలరేటర్ నొక్కాడు. కారు టైర్లు ఆ పాత వంతెన మీద గరుకుగా ఉన్న రాళ్లను తాకుతూ ముందుకు కదిలాయి. ప్రతి అడుగులోనూ గుండెవేగం పెరుగుతోంది. కాని ఆ వెలుతురు చూపిస్తున్న మార్గం మీద అతనికి నమ్మకం కలిగింది. వంతెన దాటిన తర్వాత అజయ్కి ఒక వింతైన అనుభూతి కలిగింది. ఒక యుద్ధం గెలిచినంత సంతోషం. తను దాటింది కేవలం ఒక వంతెన కాదు, తన మనసులో ఉన్న ఒక పెద్ద అడ్డంకిని. జీవితంలో కూడా సమస్యలు ఇలాగే వంతెనల్లా ఎదురవుతాయి. మనం ఆగిపోతే అది ఆఖరి నజిలవుతుంది, అడుగు వేస్తే అది ఒక అనుభవం అవుతుంది. ప్రకృతి కూడా మనకిదే చెప్తోంది. ఒక చిన్న విత్తనం భూమిలోకి వెళ్ళినప్పుడు దానికి పైన ఉన్న ఆకాశం కనిపించదు. దానికి తెలిసింది కేవలం తన చుట్టూ ఉన్న మట్టిని చీల్చుకుని ఒక అంగుళం పైకి రావడం మాత్రమే. ఆ ఒక్క అంగుళం ప్రయాణమే రేపు ఒక మహావృక్షానికి పునాది. మనం కూడా ఆ విత్తనంలాగే ఆలోచించాలి. మొత్తం ఆకాశం కోసం ఆరాటపడకుండా పక్కన ఉన్న మట్టిని ఎలా గెలవాలో నేర్చుకోవాలి. తెల్లవారుఝామవుతోంది. ఆకాశంలో నల్లటి రంగు మెల్లమెల్లగా నీలిరంగులోకి మారుతోంది. దూరంగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. కారు ఆపి బయటకొచ్చాడు. చుట్టూ ఉన్న అడవి ఇప్పుడు భయంకరంగా లేదు, అద్భుతంగా ఉంది. సూర్యకిరణాలు చెట్ల కొమ్మల మధ్య నుంచి భూమిని తాకుతున్నాయి. రామకృష్ణగారు అతని భుజం మీద చెయ్యి వేసి, చూశావా అజయ్, నువ్వు భయపడిన చీకటిలో ఎంత అందం దాగి ఉందో. నువ్వు ఆ 100 మీటర్ల దారిని నమ్మకపోతే ఈ సూర్యోదయాన్ని చూసేవాడివి కాదు అన్నారు. అజయ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను ఎంత మూర్ఖంగా ఆలోచించాడో అతనికి అర్థమైంది. జీవితం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు, ప్రయాణాన్ని ప్రేమించడం. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి మలుపు ఒక కొత్త పాఠం, ప్రతి రాత్రి ఒక కొత్త ఉదయాన్ని మోసుకొస్తుంది. మనం తరచుగా నా జీవితం ఎటు వెళుతోంది అని ప్రశ్నించుకుంటాం. కానీ ఈరోజు నేను సరైన దిశలో ఒక అడుగు వేశానా అని అడగడం మర్చిపోతాం. లక్ష్యం ఎంత పెద్దదైనా దానికి కావాల్సింది ఒక చిన్న అడుగు మాత్రమే. అది కూడా మనకి కనిపించే ఆ కొద్దిపాటి వెలుతుర్లో వేయాల్సిన అడుగు. మంచు తెరలు విడిపోతున్నాయి. ఇప్పుడు అజయ్ తన గమ్యాన్ని చూడగలుగుతున్నాడు. అది ఒక చిన్న కొండమీద ఉన్న పాత దేవాలయం. అక్కడికి వెళ్లడానికి ఇంకా చాలా దూరం ఉంది. కాని ఇప్పుడు అతనికి భయం లేదు. ఎందుకంటే తన లైట్లు ఇంకా పనిచేస్తున్నాయి. ఆ 100 మీటర్ల దారి ఇంకా కనిపిస్తూనే ఉంది. అతనికి అర్థమైందేమిటంటే, జీవితంలో క్లారిటీ అంటే స్పష్టత అనేది కూర్చుంటే రాదు, ప్రయాణిస్తుంటే వస్తుంది. మనం చేసే పనుల్లో, మన ఆలోచనల్లో ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. అది సహజం. కాని ఆ సందేహమే సంకిళ్లుగా మారకూడదు. చీకట్లో నడవడం నేర్చుకున్నవాడే వెలుగు విలువను కాపాడగలడు. అజయ్ తన ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. ఈసారి తనకోసం కాదు, తనలోని కొత్త మనిషి కోసం. అజయ్ కారు మళ్లీ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ శబ్దం అతని గుండె చప్పుడులో కలిసిపోయినట్లనిపించింది. ఆ పాత దేవాలయం కొండపైన గోపురపు అంచు సూర్యకాంతిలో మెరుస్తోంది. కాని ఆ కొండమీదకు వెళ్లే దారి నేరుగా లేదు. అది ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు, రాళ్లు రప్పలతో నిండి ఉంది. రామకృష్ణగారు మౌనంగానే ఉన్నారు. కాని ఆయన మౌనంలో ఒక రకమైన ధైర్యం ఉంది. అజయ్ తన మనసులో తను అప్పుడే నేర్చుకున్న పాఠాన్ని నెమరువేసుకుంటున్నాడు. మనం జీవితంలో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తాం. 5 ఏళ్లలో ఈ ఇల్లు కట్టాలి, 10 ఏళ్లలో ఇంత సంపాదించాలి అని. కాని ఈ మలుపు దాటాక ఎదురుగా వచ్చే గోతిని ఎలా తప్పించుకోవాలో మాత్రం మర్చిపోతాం. కారు మెల్లగా ఘాట్ రోడ్డు మీదకెక్కింది. ఒక పక్కన లోతైన లోయ, మరో పక్క రాతిగోడ. ఇక్కడ వేగం కంటే ఏకాగ్రత ముఖ్యం. అజయ్ తన దృష్టిని కేవలం ముందున్న మలుపు మీద మాత్రమే ఉంచాడు. సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్ మ్రోగింది. అది అతని క్రెడిటార్ నుంచి వచ్చిన కాల్. 1 వారం క్రితమైతే ఆ ఫోన్ కాల్ చూడగానే అజయ్ చేతులు వణికిపోయేవి, కళ్ల ముందు చీకటి కమ్మేది. కాని
ఇప్పుడు ఆ 100 మీటర్ల సూత్రం అతని మెదడులో బలంగా నాటుకుపోయింది. ఆ కాల్ 100 కిలోమీటర్ల అవతల ఉన్న సమస్య. కానీ ఇప్పుడతని ముందున్నది కారును సురక్షితంగా మలుపు తిప్పడం. అతను ఫోన్ను పక్కన పెట్టేశాడు. ఈ క్షణం తన కర్తవ్యం డ్రైవింగ్ మాత్రమే. సార్, ఒక చిన్న సందేహం, అజయ్ అడిగాడు, కళ్ళు రోడ్డు నుంచి తిప్పకుండానే. ముందున్న 100 మీటర్లు చూడడం బానే ఉంది, కానీ ఒకవేళ ఆ 100 మీటర్ల తర్వాత దారి పూర్తిగా మూసుకుపోయి ఉంటే అప్పుడు మన పరిస్థితేంటి? రామకృష్ణ గారు ఒక చిన్న నవ్వు నవ్వారు. దారి మూసుకుపోయి ఉంటే అక్కడ ఒక మలుపుందని అర్థం అజయ్, లేదా అక్కడ ఆగి విశ్రాంతి తీసుకోవాలని ప్రకృతి సంకేతమిస్తోందని అర్థం. సమస్య ఏమిటంటే దారి మూసుకుపోయిందేమో అని భయపడి మనం ప్రయాణాన్నే మొదలుపెట్టాం. అరణ్య పర్వత ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మంచు కురిసి దారి కనిపించకపోతే డ్రైవర్లు ఏం చేస్తారో తెలుసా? కారు ఆపి మంచు విడిపోయే వరకు వేచి చూస్తారు. అంతేకానే ఇక దారి లేదు అని కారును లోయలోకి తోసేయరుగదా. జీవితం కూడా అంతే, ఒక్కోసారి ఆగిపోవడం కూడా ప్రయాణంలో భాగమే అన్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు అజయ్ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తను దారి మూసుకుపోయింది అనుకున్నాడు. కాని నిజానికి అది తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన మలుపు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాడు తను భయపడకుండా ఉంటే ఈ పాటికి కొత్త దారిని కనుగొనేవాడేమో. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఎదురవుతున్నాయా? దారి కనిపించక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కథ మీకొక కొత్త వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే వారికి ఈ కథను షేర్ చేయండి. మీరు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. అలాగే మరిన్ని ఆలోచింపచేసే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కారు ఇప్పుడు కొండ మధ్యభాగానికి చేరుకుంది. అక్కడొక చిన్న జలపాతం రోడ్డు పక్కనే పారుతోంది. రామకృష్ణ గారు కారు ఆపమన్నారు. ఇద్దరూ బయటకు వచ్చి ఆ చల్లటి నీటితో ముఖం కడుక్కున్నారు. ఆ నీటి స్పర్శ అజయ్లోని అలసటను పూర్తిగా తుడిచిపెట్టింది. అజయ్, ఈ జలపాతాన్ని చూడు. ఇది ఎక్కడికి వెళ్తుందో దీనికి తెలుసా? తెలియదు. దీని ముందున్న రాయిని ఎలా దాటాలో, ముందున్న పల్లానికి ఎలా వలయాకారం తీసుకోవాలో మాత్రమే దీనికి తెలుసు. అందుకే ఇది ఇంత నిర్మలంగా, ఇంత వేగంగా ప్రవహిస్తోంది. మనం కూడా మన గమ్యం గురించి అతిగా ఆలోచించి భారంగా మారకూడదు, ప్రవాహంలా సాగిపోవాలి అన్నారు రామకృష్ణ గారు. ఈ మాటలు వింటున్నప్పుడు అజయ్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తను దారి మూసుకుపోయింది అనుకున్నాడు. కాని నిజానికి అది తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన మలుపు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాడు తను భయపడకుండా ఉంటే ఈ పాటికి కొత్త దారిని కనుగొనేవాడేమో. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఎదురవుతున్నాయా? దారి కనిపించక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కథ మీకొక కొత్త వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే వారికి ఈ కథను షేర్ చేయండి. మీరు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. అలాగే మరిన్ని ఆలోచింపచేసే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కారు ఇప్పుడు కొండ మధ్యభాగానికి చేరుకుంది. అక్కడొక చిన్న జలపాతం రోడ్డు పక్కనే పారుతోంది. రామకృష్ణ గారు కారు ఆపమన్నారు. ఇద్దరూ బయటకు వచ్చి ఆ చల్లటి నీటితో ముఖం కడుక్కున్నారు. ఆ నీటి స్పర్శ అజయ్లోని అలసటను పూర్తిగా తుడిచిపెట్టింది. అజయ్, ఈ జలపాతాన్ని చూడు. ఇది ఎక్కడికి వెళ్తుందో దీనికి తెలుసా? తెలియదు. దీని ముందున్న రాయిని ఎలా దాటాలో, ముందున్న పల్లానికి ఎలా వలయాకారం తీసుకోవాలో మాత్రమే దీనికి తెలుసు. అందుకే ఇది ఇంత నిర్మలంగా, ఇంత వేగంగా ప్రవహిస్తోంది. మనం కూడా మన గమ్యం గురించి అతిగా ఆలోచించి భారంగా మారకూడదు, ప్రవాహంలా సాగిపోవాలి అన్నారు రామకృష్ణ గారు. ఈ మాటలు వింటున్నప్పుడు అజయ్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తను దారి మూసుకుపోయింది అనుకున్నాడు. కాని నిజానికి అది తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన మలుపు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాడు తను భయపడకుండా ఉంటే ఈ పాటికి కొత్త దారిని కనుగొనేవాడేమో. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఎదురవుతున్నాయా? దారి కనిపించక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కథ మీకొక కొత్త వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే వారికి ఈ కథను షేర్ చేయండి.
మీరు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. అలాగే మరిన్ని ఆలోచింపచేసే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కారు ఇప్పుడు కొండ మధ్యభాగానికి చేరుకుంది. అక్కడొక చిన్న జలపాతం రోడ్డు పక్కనే పారుతోంది. రామకృష్ణ గారు కారు ఆపమన్నారు. ఇద్దరూ బయటకు వచ్చి ఆ చల్లటి నీటితో ముఖం కడుక్కున్నారు. ఆ నీటి స్పర్శ అజయ్లోని అలసటను పూర్తిగా తుడిచిపెట్టింది. అజయ్, ఈ జలపాతాన్ని చూడు. ఇది ఎక్కడికి వెళ్తుందో దీనికి తెలుసా? తెలియదు. దీని ముందున్న రాయిని ఎలా దాటాలో, ముందున్న పల్లానికి ఎలా వలయాకారం తీసుకోవాలో మాత్రమే దీనికి తెలుసు. అందుకే ఇది ఇంత నిర్మలంగా, ఇంత వేగంగా ప్రవహిస్తోంది. మనం కూడా మన గమ్యం గురించి అతిగా ఆలోచించి భారంగా మారకూడదు, ప్రవాహంలా సాగిపోవాలి అన్నారు రామకృష్ణ గారు. ఈ మాటలు వింటున్నప్పుడు అజయ్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తను దారి మూసుకుపోయింది అనుకున్నాడు. కాని నిజానికి అది తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన మలుపు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాడు తను భయపడకుండా ఉంటే ఈ పాటికి కొత్త దారిని కనుకునేవాడేమో. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఎదురవుతున్నాయా? దారి కనిపించక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కథ మీకొక కొత్త వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే వారికి ఈ కథను షేర్ చేయండి. మీరు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. అలాగే మరిన్ని ఆలోచింపచేసే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కారు ఇప్పుడు కొండ మధ్యభాగానికి చేరుకుంది. అక్కడొక చిన్న జలపాతం రోడ్డు పక్కనే పారుతోంది. రామకృష్ణ గారు కారు ఆపమన్నారు. ఇద్దరూ బయటకు వచ్చి ఆ చల్లటి నీటితో ముఖం కడుక్కున్నారు. ఆ నీటి స్పర్శ అజయ్లోని అలసటను పూర్తిగా తుడిచిపెట్టింది. అజయ్, ఈ జలపాతాన్ని చూడు. ఇది ఎక్కడికి వెళ్తుందో దీనికి తెలుసా? తెలియదు. దీని ముందున్న రాయిని ఎలా దాటాలో, ముందున్న పల్లానికి ఎలా వలయాకారం తీసుకోవాలో మాత్రమే దీనికి తెలుసు. అందుకే ఇది ఇంత నిర్మలంగా, ఇంత వేగంగా ప్రవహిస్తోంది. మనం కూడా మన గమ్యం గురించి అతిగా ఆలోచించి భారంగా మారకూడదు, ప్రవాహంలా సాగిపోవాలి అన్నారు రామకృష్ణ గారు. ఈ మాటలు వింటున్నప్పుడు అజయ్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తను దారి మూసుకుపోయింది అనుకున్నాడు. కాని నిజానికి అది తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన మలుపు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాడు తను భయపడకుండా ఉంటే ఈ పాటికి కొత్త దారిని కనుగొనేవాడేమో. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఎదురవుతున్నాయా? దారి కనిపించక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కథ మీకొక కొత్త వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే వారికి ఈ కథను షేర్ చేయండి. మీరు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. అలాగే మరిన్ని ఆలోచింపచేసే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కారు ఇప్పుడు కొండ మధ్యభాగానికి చేరుకుంది. అక్కడొక చిన్న జలపాతం రోడ్డు పక్కనే పారుతోంది. రామకృష్ణ గారు కారు ఆపమన్నారు. ఇద్దరూ బయటకు వచ్చి ఆ చల్లటి నీటితో ముఖం కడుక్కున్నారు. ఆ నీటి స్పర్శ అజయ్లోని అలసటము పూర్తిగా తుడిచిపెట్టింది. అజయ్, ఈ జలపాతాన్ని చూడు. ఇది ఎక్కడికి వెళ్తుందో దీనికి తెలుసా? తెలియదు. దీని ముందున్న రాయిని ఎలా దాటాలో, ముందున్న పల్లానికి ఎలా వలయాకారం తీసుకోవాలో మాత్రమే దీనికి తెలుసు. అందుకే ఇది ఇంత నిర్మలంగా, ఇంత వేగంగా ప్రవహిస్తోంది. మనం కూడా మన గమ్యం గురించి అతిగా ఆలోచించి భారంగా మారకూడదు, ప్రవాహంలా సాగిపోవాలి అన్నారు రామకృష్ణ గారు. ఈ మాటలు వింటున్నప్పుడు అజయ్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు తను దారి మూసుకుపోయింది అనుకున్నాడు. కాని నిజానికి అది తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన మలుపు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాడు తను భయపడకుండా ఉంటే ఈ పాటికి కొత్త దారిని కనుగొనేవాడేమో. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఎదురవుతున్నాయా? దారి కనిపించక ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ కథ మీకొక కొత్త వెలుగునిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే వారికి ఈ కథను షేర్ చేయండి. మీరు జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద మలుపు ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అనుభవం మరొకరికి